హలో అండి, రైతులందరికీ నమస్కారం. వరి పంటలో మొదటి పిచికారీ అనేది ఎంతో ముఖ్యమైనదండి. నాట్లు వేసిన ఎన్ని రోజులకి మొదటి పిచికారీ చేసుకోవాలి? అసలు ఈ సమయంలో ఎటువంటి పురుగులు మన పంట పొలాన్ని ఆశిస్తాయి? ఎటువంటి మందులు పిచికారీ చేసుకుంటే మనకి అధిక దుబ్బు శాతం వస్తుంది? అదేవిధంగా దుబ్బులో ఆశించే బుగ్గు పురుగుని ఎలా కంట్రోల్ చేయాలి? మార్కెట్లో ఉన్న మంచి మందులు ఏమిటి అనే పూర్తి విషయాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలా ప్రాంతాల రైతులు ఎరువుల మీద పెట్టిన శ్రద్ధ మొదటి పిచికారీ మీద అయితే పెట్టరండి. ఇక ఎటువంటి ఎరువులు వేస్తే పొలం బలంగా వచ్చి మంచి దిగుబడులు వస్తాయే అనే ఆలోచనలో ఉంటారు, కానీ ఇక పురుగు మందు పిచికారీ చేయడంలోనూ అదేవిధంగా పిచికారీ రూపంలో ఇచ్చే ఎరువుల గురించి అయితే ఎక్కువగా పట్టించుకోరు. పంట పొలంపై రోగం కనపడినప్పుడు మాత్రమే పిచికారీ చేసుకుంటారు. కానీ ఇది చాలా తప్పండి. మీకు ఎటువంటి రోగం కనపడినా కనపడకపోయినా, ఎటువంటి పురుగులు ఉన్నా లేకపోయినా మొదటి పిచికారీ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. వరి పంటలో మొదటి స్ప్రే అనేది 30 రోజుల్లోపే కంప్లీట్ చేసుకోవాలి. ముఖ్యంగా తొలి దశలో మనకి 2 ప్రధాన శత్రువులు అయితే ఉంటాయి. ఒకటి ఆకు చుట్టు పురుగు, రెండవది ముగి పురుగు. ఇక కొన్ని ప్రాంతాల్లో కొన్ని వాతావరణ పరిస్థితుల్లో ఉల్లికోడు కూడా అటాక్ అవుతుంది. మరోపక్క జింకు లోపం, అదేవిధంగా అగ్గి తెగులు కూడా అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. కనుక రైతు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యి పంట పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇక ఈ మొదటి స్ప్రేలో పురుగులను చంపే పురుగు మందులతో పాటు పంటకి బలాన్ని ఇచ్చే ఎరువులను కూడా పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకుంటే ఇటు 2 విధాలుగా ప్రయోజనం అయితే ఉంటుంది. ముందుగా పురుగులని నివారించే మందు గురించి అయితే మాట్లాడుకుందాము. మొగి పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, ఇతర రకాల పురుగులను నివారించడానికి ఉన్న మందుల్లో కొన్ని మందుల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా కొద్దిగా కాస్ట్ తక్కువలో బాగా పనిచేసే మందుల్లో కెల్డాన్ 50 SP అయితే ఒకటండి. ఇదైతే మనకి ఒక ఎకరానికి 1/2 kg మందు అయితే సరిపోతుంది. దీన్ని పిచికారీ చేసుకుంటే అన్ని రకాల పురుగులకైతే చెక్ పెట్టేయచ్చు. ఒకవేళ ఇది దొరకనప్పుడు మనకి కోరాజిన్ కూడా పిచికారీ చేసుకోవచ్చు అండి. ఎకరానికి 60 ml అయితే మనం పిచికారీ చేసుకోవచ్చు. కోరాజిన్ ప్రభావం పంట పొలంపై దీర్ఘకాలం అయితే ఉంటుంది. ఇవే కాకుండా మీరు ఎప్పుడు పిచికారీ చేసే ఇతర మందులు కూడా పిచికారీ చేసుకోవచ్చు. అవి కూడా బాగానే పనిచేస్తాయి. నెక్స్ట్ వరి పంటకు సోకే తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకుందాం. ఈ సమయంలో ఎక్కువగా తెగుళ్ళు అయితే ఆశించవండి. మొదటి నెలలో తెగుళ్ళకి అంతగా ఎక్కువ అయితే ఆశించవు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మీరు ఒక తెగుళ్ళ మందు పిచికారీ చేసుకోవాలంటే ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్ని అయితే పిచికారీ చేసుకోండి. ఇది ఎకరానికి 500 గ్రాములు అయితే సరిపోతుంది. ఒకవేళ ఇది దొరకని సమయంలో మీరు BSF పాలిరామ్ కానీ, లేకపోతే బావిస్టన్ కానీ, సాఫ్ కానీ, యాంట్రగాల్ కానీ, నాటివో కానీ ఏదైనా పిచికారీ చేసుకోవచ్చు. ఈ సమయంలో అగ్గి తెగులు కూడా అంతగా ఆశించదు. ఒకవేళ అగ్గి తెగులు ఆశిస్తే మనం భీమ్ మందుని అయితే పిచికారీ చేసుకోండి. ఇందులో ట్రైసైక్లోజెల్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. ఇక మొదటి పిచికారీలో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తలెత్తుతాయి. ముందుగా జింకు లోపం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జింకు లోపాన్ని ఏమాత్రం కూడా లైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా జింకు లోప నివారణ మందులు అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎకరానికి చిలామిన్ జింక్ అయితే ఉంటుందండి. దీన్ని అయితే 200 గ్రాములు అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి జింకు లోప సమస్య అధికంగా లేనప్పుడు మనకి స్ప్రింట్ ఫంగిసైడ్ లో జింకు ఉంటుందండి. అదైతే మనకి సరిపోతుంది. ప్రస్తుతం అన్ని రకాల ఫంగిసైడ్స్ లో మనకైతే జింకు కలిపి వస్తుందండి. కనుక జింకు లోపం లేనప్పుడు ప్రత్యేకంగా జింకు లోప నివారణకు మందులు అయితే పిచికారీ చేయాల్సిన పని అయితే ఉండదు. ఇక ఈ సమయంలో సూక్ష్మ పోషక లోపాలు తలెత్తకుండా మనకి సూక్ష్మ పోషకాల మిశ్రమం అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి తక్కువ ధరలో కావాలంటే ఫార్ములా 4, ఫార్ములా 6 అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇందుకొరకు మీరు ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ, లేకపోతే స్వర్ణఫల్ కానీ ఏదైనా ఒకదాన్ని ఎకరానికి ఒక 1/2 kg అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు పిచికారీ రూపంలో ప్రధాన పోషకాలు అందించడానికి 13-0-45 కానీ, లేకపోతే 3-19 కానీ ఏదైనా ఒకదాన్ని ఎకరానికి 1 kg ప్యాకెట్ కూడా కలిపి పిచికారీ చేసుకుంటే మొదటి పిచికారీలో మొక్కకి కావాల్సిన అన్ని రకాల ఎరువులను, అదేవిధంగా అన్ని కీటకాలను, అదేవిధంగా అన్ని తెగుళ్ళ మందులని పిచికారీ చేసిన వాళ్ళైతే అవుతారు. రోగాలు, తెగుళ్ళు, అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నా లేకపోయినా మొదటి పిచికారీ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిదానికి ఒకసారి సపరేట్గా మందు కొట్టడం అనేది పెద్ద పని అయిపోతుంది. ఫ్రెండ్స్, వరిలో మొదటి పిచికారీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.